ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ద్వారా మహాభారతంలో కృష్ణ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని గత 24 రోజులుగా వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు. నిన్న రాయబారం పూర్తయింది. కృష్ణ పరమాత్మ తన దివ్యమైనటువంటి విశ్వరూపాన్ని సందర్శింపజేశాడు. ఆ తరువాత ధృతరాష్ట్ర మహారాజు దగ్గర సెలవు పుచ్చుకొని నేరుగా కుంతీదేవి దగ్గరకు వచ్చాడు. మొదట రాగానే కుంతీదేవి దగ్గరకు వచ్చాడు. మళ్ళీ వెళ్లే ముందు కూడా కుంతీదేవిని కలుస్తున్నాడు. ఆమె పాదపద్మాలకు నమస్కరించాడు. ఆ తరువాత కురుసభలో తాను చెప్పినటువంటి మాటలు, అక్కడ జరిగినటువంటి విషయాలు, దుర్యోధనుడి యొక్క దుష్ట ప్రయత్నం అంతా కూడా సంక్షిప్తంగా తెలియచేశాడు పరమాత్మ. అత్త, కౌరవులు తమ పాటికి తాము హాయిగా రాజ్యభోగాలు అనుభవిస్తూ పొగరబట్టి రానున్నటువంటి ఆపదను తెలుసుకోలేకుండా ఉన్నారు. మాకది మంచిదే. మంటలు వెలుగెక్కుతున్నటువంటి అర్జునుడైనటువంటి అగ్ని తనకు తగిన ఆహారం లభించినందుకు ఎంతో సంతృప్తి వహిస్తాడు అన్న. ఇక్కడ అగ్నిదేవుడితో పోల్చాడు అగ్నిని, అర్జునుడిని. అత్త, నేనిక నీ కుమారుల దగ్గరికి వెళ్ళి వస్తాను. వాళ్ళకి చెప్పవలసినటువంటి మాటలు ఉంటే చెప్పు అన్నాడు. అంటే నీ సందేశం ఇవ్వు అని అడుగుతున్నాడు. కుంతీదేవి చెబుతున్నది, కృష్ణ, గోవింద, రాజులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా పరాక్రమంతో జీవించాలే కానీ మరొక మార్గం వాళ్ళకి తగింది కాదు అని జ్ఞానులు చెబుతారు. బల సంపన్నులైనటువంటి వాళ్ళు తమ యొక్క కులధర్మాన్ని గౌరవ బుద్ధితో అనుష్ఠానం చేస్తారు. తెలివి మాలిన వాళ్ళు వంశాచారాన్ని వదిలిపెట్టి పౌరుష విహీనమైనటువంటి తిండికి సమ్మతించి మనుగడ సాగిస్తారు. అలా మనుగడ సాగించటం నా పుత్రులు నా విధంగా చేయటం నాకు ఇష్టం లేదు అన్న. కృష్ణ, నీ మరుదులు సంధి కోసం సకల విధాలుగా శ్రమపడ్డారు. కానీ కౌరవులతో కలిసిమెలిసి జీవించడం చాలా కష్టం. ఇప్పుడు సంధి తప్పిపోవడం కూడా మంచికే జరిగింది. నీవు ఈ విషయంలో ఏమీ అనుమానించవద్దు అంటున్నావు. మధుసూదన, క్షత్రియ జాతికి తగినది వీరవృత్తి మాత్రమే. దానికి వన్నెగా కపికేతనుడైనటువంటి పార్థుడు రణోత్సాహం చూపకుండా ఉంటే నలుగురిలో పలుచనైపోడా, ఎగతాళి గురికాడా? భుజబల గర్వితుడైనటువంటి మా భీమసేనుడికి ఈ సంధి తగిందేనా? సకలలోక పూజ్యుడు అయినటువంటి నీవు ఈ పనికి ఇక్కడికి రావచ్చా? అసలు సంధి కోసం రావడమే పొరపాటు అంటున్నాడు. దేవుడు మేలు చేయగా సంధి భగ్నం అయింది. దేవుడు మేలు చేయటం వల్ల సంధి భగ్నం అయింది అంటున్నాడు. ఎవరా దేవుడు? కృష్ణుడే. కుంతీదేవి ఆ విధంగా మాట్లాడి కృష్ణ పరమాత్మని కౌగిలించుకున్నాడు. గోవిందుడు మళ్ళీ మొక్కాడు. కృష్ణ, నేను సుఖంగా ఉన్నానని నా కుమారులకు చెప్పు. భుజబల విక్రమంతో సంపాదించినటువంటి బ్రతుకు తెరువుతో బ్రతకండి అని చెప్పు. అంతే తప్ప ఏకచక్రపురంలో
ఇల్లు తిరిగి భిక్షాటన చేసినటువంటిది ఎప్పుడు జ్ఞాపకం రాకూడదు అంటున్నాడు. పొండరీకాక్ష వెళ్ళిరా అని వీడి కొలిపింది. ఆ తరువాత ఒక విచిత్రమైన ఘటన జరిగింది. పరమాత్మ బయలుదేరాడు. దారిలో కర్ణుడు కనపడ్డాడు. కర్ణుడి వైపు చూసి, కర్ణ, నన్ను కాస్త సాగనంపి వద్దువుగానే రావయ్యా అని చెయ్యి సాచి అతన్ని చేయి బట్టి రథం మీద ఎక్కించుకున్నాడు పరమాత్మ. ఈ విధంగా కృష్ణుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత కర్ణుడి యొక్క ముఖాన్ని తిలకించి ఇతరులు ఎవ్వరూ వినకుండా కేవలం కర్ణుడికి మాత్రమే వినిపించేటట్టు మాట్లాడుతున్నాడు. కర్ణ, నువ్వు పెద్దలను సేవించినటువంటి వాడు, ధర్మం బాగా తెలిసిన వాడు. నేను చెప్పేది చక్కగా విను. కన్యగా ఉన్నప్పుడు కుంతీదేవి దివ్యమైనటువంటి మంత్ర మహిమ చేత సూర్య భగవానుడి యొక్క వరం వల్ల నిన్ను కన్నది. అందువల్ల నీవు పాండురాజుకు పెద్ద కొడుకు. ఇది ధర్మసమ్మతం. ధర్మరాజు, అతడి నలుగురు తమ్ముళ్ళు నువ్వు గనక తమ అన్నయ్యవని నా చేత తెలుసుకున్నారా, వెంటనే నీ పాదాల మీద పడి నమస్కరిస్తారు. పుత్ర మిత్ర బంధు సహితంగా నిన్ను కొలుస్తారు. రాజ్యభారం వహించటానికి నీకే పట్టం కడతారు. ఆ రీతిగా నువ్వు రాజ్య పదవిలో ప్రకాశిస్తావు. కాబట్టి నాతో కలిసి వాళ్ళ దగ్గరికి రా అన్నాడు. కర్ణ, నిన్ను పాండవుల యొక్క సామ్రాజ్యానికి అభిషేకం చేస్తాను. నీవు గనక అభిషిక్తుడవై రథమెక్కి నగరంలో ఊరెరుగుతూ ఉంటే మహోత్సవంలో ధర్మరాజు యువరాజై నీకు వింజామరలు వేస్తాడు. భీమసేనుడు తెల్లటి గొడుగు పడతాడు. అర్జునుడు నీ రథానికి సారథ్యం వహిస్తాడు. పాంచాల యాదవ పాండ్య మత్స్య మహీపతులందరూ నకుల సహదేవులతో కలిసి అభిమన్యుడు మొదలైనటువంటి కుమారవర్గం సేవిస్తూ ఉంటే మేమందరం గుంపుగా నిన్ను పరివేష్టించి వస్తాం. ఈ విధంగా దేవేంద్ర వైభవంతో మహనీయుడవై ఈ సమస్త భూమండలాన్ని పరిపాలించు అన్నాడు. అంతేకాదు కర్ణ, ద్రౌపదీదేవి 5 మందితో పాటు నిన్ను 6వ భర్తగా ఆప్యాయంగా స్వీకరిస్తుంది. సుకృతాత్ముడైనటువంటివి నీవు సంతోషంతో పాండవులను కలుసుకోవడానికి రావయ్యా బావా అన్నాడు. ఇక్కడే మరి తిక్కన గారు కూడా ఎలా పొరపాటు పడ్డారో తెలియదు. ద్రౌపది నిన్ను 6వ భర్తగా స్వీకరిస్తుంది అనే మాట మాట్లాడాడు. వాస్తవానికి మూలంలో లేదు. మూలంలో షష్ఠే కాలే అని ఒక పదం ప్రయోగం చేశారు వ్యాసుల వారు. 6వ కాలము అన్నారు. ఒక రోజుని కొన్ని భాగాలు చేస్తే 6వ కాలం అనేది పట్టాభిషేకం చేయటానికి అనువైన కాలం. పట్టాభిషేక సమయంలో ముత్తైదువైనటువంటి ద్రౌపదీదేవి కూడా మంగళ ద్రవ్యాలతోటి నిన్ను అనుసరిస్తుంది, నీ వెనకాల వస్తుంది అనే మాట చెప్పాడు పరమాత్మ మూల భారతంలో. కానీ ఏ ప్రతిలో ఉన్నదో మనకు తెలియదు. తిక్కన గారు మాత్రం 6వ భర్తగా నిన్ను వరిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ ఉటంకించారు. బహుశా దీన్నే ఫాలో అయి ఉంటారు తిరుపతి వెంకట కవులు. వాళ్ళు కూడా అదే రాశారు. ఇక్కడ మరి ఎలా పొరపాటు పడిందో మనకైతే తెలియదు. కానీ మహాసాధ్వీమ తల్లి అటువంటి పని చేస్తుందా? సాక్షాత్తు అగ్నిగుండంలో నుంచి వచ్చింది. అంతేకాదు పరమాత్మ కూడా అంత చీప్గా మాట్లాడతాడా? ఆలోచించండి.
అప్పుడు ద్రౌపదీదేవికి బంధకి ఏమైనా తేడా ఉంటుందా? అలా చేస్తే కర్ణ, నువ్వు పాండవులతో చేరావా, కుంతికి తక్కినటువంటి సకల బంధువులకి స్నేహితులకి అందరికీ సంతోషం కలుగుతుంది అని పరమాత్మ చెప్పాడు. తిరుపతి వెంకట కవులు తమ పాండవోద్యోగ విజయాల్లో ఈ కర్ణ సందేశము అనే పేరుతోటి ఈ ఘట్టాన్ని ఆడుతూ ఉంటారు. కృష్ణుడు కర్ణుడి రథం మీద పెట్టుకొని తీసుకువెళ్ళాడు అనుకున్నాం కదా. బావా, నీకు ఒక పరమ రహస్యం చెప్తాను, సావధానంగా విను అన్నాడు. బావా అని సంబోధించాడు. ఇంతకుముందు ఎప్పుడూ కర్ణ అనేటువంటి వాడు. కన్యప్రాయముంబునందు భాస్కరుని కరుణ 10 నెలలు మోసి నిను కన్న పడతి కుంతి, చేరగాదీసి నిన్ను పెంచినది రాధ, నీవు రాధేయుడవుగావు నిశ్చయంబుగా. ఓ కర్ణ, కుంతీదేవి కన్యగా ఉన్నప్పుడు దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి మంత్రాన్ని పరీక్షించాలి అనేటువంటి చాపల్యంతో సూర్య భగవాను ఆవాహించింది, ఆవాహన చేసింది. ఆ భాస్కరుడి యొక్క కరుణ వల్ల కుంతీదేవి యొక్క గర్భంలో ఉండి నిన్ను కన్నది. కానీ చేరదీసి నిన్ను పెంచినది రాధ. కన్న తల్లి కుంతి కాబట్టి నువ్వు రాధేయుడు కావు, నిశ్చయంగా చెబుతున్నాను నేను. మరి ఈ విషయాన్ని నేనేం చేస్తాను? అంచితులైన బంధువుల అందరి ముందర చెప్పి నిన్ను మెచ్చించత, కుంతి చేత రవి చేత నిజంబని నీకు సాక్ష్యమిప్పించత, ఫల్గుణ ప్రముఖ వీరులు కొల్వగా ఎల్ల భూమి ఏలించత, అచ్చ కీర్తి విమలీకృత సర్వదిగంతరంబుగన్. ఈ విధంగా ప్రలోభ పెడుతున్నాడు చూడండి పరమాత్మ. ఎందుకంటే కర్ణుని చూసుకొనే యుద్ధానికి దిగుతున్నాడు దుర్యోధనుడు. కర్ణుని గనక దుర్యోధనుడి పక్షం నుంచి గనక పక్కకు తప్పిస్తే, పాండవ పక్షానికి రప్పిస్తే యుద్ధం ఆగిపోతుంది. ఇది ఒక ప్రణాళిక. అందుకని ఏమంటున్నాడు? ఓ కర్ణ, బంధువులందరి చేత ఒప్పించాను, చెప్పి నిన్ను మెప్పించేస్తా. అంతేకాదు, నిన్న కన్న తల్లి కుంతి చేత, ఎవరి వరప్రభావం వల్ల నువ్వు పుట్టావో ఆ వరం ఇచ్చినటువంటి సూర్యుడి చేత నిజము అని సాక్ష్యం ఇప్పిస్తా. అంతేకాదు, అర్జునుడు మొదలైనటువంటి వీరులందరూ కొలుస్తూ ఉంటే నిన్ను సమస్త భూమండలాన్ని నీ చేత పరిపాలింపజేస్తాను అన్నాడు. అని ఇక్కడ ద్రౌపదీదేవి ప్రస్తావన తెచ్చాడు. ఏది? తిరుపతి వెంకట కవులు కూడా ఏమని? ఏ సతి వన్హిలో జనించను జన్నమొనర్చు వేళ, మున్నే సతి పెండ్లి నాడు నృపులెల్ల పరాజితులైరి క్రీడిచే, ఏ సతి మీది మోహమున ఇంతలు చేసిరి రాజు నీవు, నిన్నా సతి పెళ్లియాడగలదు ఆరవ భర్తక సూర్యనందన. ఇది తిక్కన గారి పద్యానికి ఇక్కడ వీరు రాసినటువంటి పద్యం. ఏ స్త్రీ అయితే అగ్నిగుండంలో నుంచి పుట్టిందో యజ్ఞం చేసేటప్పుడు పూర్వం ఏ సతి యొక్క, ఏ స్త్రీ యొక్క వివాహ మహోత్సవ సమయంలో, స్వయంవర సమయంలో అనేక మంది రాజులు అర్జునుడి చేత పరాజితులైనారో, ఏ స్త్రీ మీద మోహంతో నువ్వు మీ రాజు ఇంత పని చేశారో, అటువంటి సతి
నిన్ను పెళ్లాడుతుంది ఆరవ భర్తగా. దీనికి కర్ణుడిచ్చే జవాబు చూడాలి కదా మనం. ఇక్కడే కర్ణుడి యొక్క వ్యక్తిత్వం బాగా ఎలివేట్ అవుతుందండి ఈ సందర్భంలో. ఓ కృష్ణ, నా సహజ కవచ కుండలాలని ఇంద్రుడికిచ్చే సమయంలో నా తండ్రి అయినటువంటి సూర్య భగవానుడు ఈ విషయాన్ని నాకు చెప్పాడు. నీ వల్ల నాకు సమూలంగా తెలిసింది. కానీ సూతుని చేతికి దొరకి సూత కళత్రము పాలు ద్రావి ఆ సూతుని అన్నము గుడిచి సూతకులాంగనయందు నందన వ్రాతముగంచి నేటికొక రాజకుమారుడనంచు తెల్ప నా చేతము సమ్మతించునే ఇసి ఎవరే గతి సిగ్గుమాలినన్. కృష్ణ, ఒక సూతుడికి దొరికాను. ఆ సూతుడి యొక్క భార్య యొక్క పాలు త్రాగి పెరిగి పెద్దవాడినైనా. ఆ సూతుడి ఇంట్లో అన్నం తిని పెరిగాను, ఈ శరీరాన్ని పెంచాను. అలాగే సూత స్త్రీని పెళ్లి చేసుకున్నాను. ఆ సూత కాంత యందు అనేక మంది పుత్రులను పొందాను. అటువంటి నేను ఇవాళ తగుదునమ్మా అని రాజకుమారుణ్ణి అని చెప్పుకుంటూ ఉండటానికి నా మనస్సు సమ్మతిస్తుందా? ఇస్సి ఎవరు ఏ గతి సిగ్గుమాలినా నేను మాత్రం ఇటువంటి సిగ్గుమాలిన పని చెయ్యనుగాక చేయను. కామము చేతగాని, ఓ కృష్ణ, కామము చేతగాని భయకంపిత చిత్తము చేతగాని ఈ భూమి సమస్త మేలుకొను పూనిక చేతనే గాని నేను నా సేమము గోరి చుట్టముల స్నేహితులను విడనాడి నేడు మా స్వామి సుయోధను విడచి వత్తునే వచ్చిన మెత్తురే జనుల్. ఒక అద్భుతమైన పద్యం అండి ఇది కూడా. కోరిక వల్ల గాని, అంటే ఈ రాజ్యాన్ని ఎలుకోవటానికి గాని, లేకపోతే నువ్వు చూపించినటువంటి ప్రలోభానికి లొంగి ఆ ద్రౌపదీదేవిని ఆరవ భర్తగా ఉండటానికి కానీ, లేదు భయకంపితమైనటువంటి మనస్సుతో గాని ఈ సమస్త భూమండలాన్ని పరిపాలించుకోవచ్చు అనేటువంటి పూనికతో గాని నేనే గనక నా క్షేమం కోరి నా చుట్టాలు, నా స్నేహితులు, ఇక్కడ స్నేహితులు దుర్యోధనుడు, చుట్టాలు అంటే తనను పెంచినటువంటి వాళ్ళు, తన వాళ్ళు, ఇంతమందిని విడిచిపెట్టి వస్తానా? మీదు మిక్కిలి నా స్వామి అయినటువంటి సుయోధనుణ్ణి విడిచి వస్తానా? రానే రాను అన్న. ఒకవేళ నేను వచ్చిన ప్రజలు మెచ్చుకుంటారా నేను చేసిన పనికి? అంతేకాదు కృష్ణ, నానేస్తంబును నా బలంబు మరియున్ పెంపులో నమ్మి ఏ భూనాథుండు దిటంబుగా రిపులతో పోరాటమాసించే ఆ భూనాథున్ విడనాడగా తగునే రేపో మాపో చానుంటిమి ఏను ఆనంజెప్పెద ఇంత మాత్రమునకేలా ఇట్టివాదచ్యుత. నా యొక్క స్నేహాన్ని, నా బలాన్ని, నా పరాక్రమాన్ని నమ్మి ఏ భూనాథుడైనటువంటి దుర్యోధనుడు రణరంగానికి ఆశిస్తూ ఉన్నాడో, యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నాడో, ఆ భూనాథుణ్ణి విడిచిపెట్టడం తగిన పనేనా కృష్ణ చెప్పు? రేపో మాపో చావనున్నాం అందరం. నేను ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను, ఒక్కనాటికి కూడా నేను దుర్యోధను నుండి విడిచిపెట్టి రాను రాను రాను.
అంతేకాదు కృష్ణ, అర్జునుండోడు కర్ణునకని చూజంకి పన్యని పన్నుగడయంచు ప్రజలు నన్ను సూతసుతుండు పాండవుడనంచు రోయకే గనటంచు దూరుదురు కృష్ణ. చూసారా ఎటువంటి మాట మాట్లాడాడు? ఈ కర్ణుడి చేతిలో అర్జునుడు ఓడిపోతాడని జంకి, కృష్ణ నువ్వు ఈ పన్నాగం పన్నావని ప్రజలు నిన్ను తిడతారు. అంతేకాదు పాండవుల్లో ఒకడిని అని ఏమాత్రం సిగ్గు లేకుండా రాజ్యం పరిపాలించేటటువంటి అధికారం దొరుకుతుందని వెళితే ప్రజలు నన్ను కూడా తిడతారు. ఇది చెప్పింది. 13 సంవత్సరాల నుండి ఆ దుర్యోధనుడు పేరు మీద ఏకఛత్రాధిపత్యంగా ఈ సమస్త భూమండలం అంతా నేనే ఎలుకున్నాను. కాబట్టి విషయ సుఖాల మీద ఆశ తీరిపోయింది నాకు. కాకపోతే ఇంకొక విశేషం ఉంది, చెబుతాను విను కృష్ణ అంటున్నాడు. నా దుహితంబు గోరియ జనార్దన తెల్పితి వింతవట్టు వారాధృతిమైనను గనుట అబ్బురంబే భవదాజ్ఞ రాజ్య సంపాదన మేనొనర్చినను పార్థివుడా ధృతరాష్ట్ర సూతియ కాదగు కాని ఏనగుట కల్ల భటుండెటు లేని కయ్యడి. అద్భుతమైన మాట చెప్పాడు కృష్ణ. నా హితం కోసం, నా మేలు కోసం ఇంతసేపు చెప్పావు, కానీ కృష్ణ నీ యొక్క ఆజ్ఞని జవదాటడం ఎవడి వల్లైనా అవుతుందా? కానీ రాజ్య సంపాదన నేను చేసినా, అంటే నువ్వు చెప్పినట్టు నాకు రాజ్యం కట్టపెట్టినా రాజు ఆ ధృతరాష్ట్ర సూతి అయినటువంటి దుర్యోధనుడే అవుతాడు, నేను కావటం కల్లా. ఎందుకంటావా? భటుడు ఎక్కడైనా రాజు అవుతాడా? అంటే నాకెటుకూడి రాజ్యార్హత లేదు. నేనే గనక ధర్మరాజుకి అన్నయ్యనని తెలిస్తే ధర్మమూర్తి అయినటువంటి ఆ యుధిష్ఠిరుడు రాజ్యాన్ని పరిత్యజించటం అనేది నిక్కం. అలా జరగటం అనేది లోకులకే కాదు, నాకు కూడా సమ్మతం కాదు అన్న. చూసావా? ఎందుకని? ధర్మరాజే రాజు కావాలి. అరయన్ నేరని వాడగా విను కృష్ణ యుద్ధ యజ్ఞం పొకిల్ జరుగు దానికి హోత అర్జునుడు సృక్ సంపత్తి గాంధీవము అక్కురురాచైన్యంబ ఆజ్యమగు దక్కున్గల్గు సర్వంబు నేర్పరి నీవే ఘటింతు వేత్తవును అధ్వరుండవు కావున. కృష్ణ ఈ విషయాలన్నీ నాకు తెలుసు, నేనేం తెలియని వాడిని కాదు. ఎందుకంటే యుద్ధం అనేటువంటి యజ్ఞం జరిగి తీరుతుంది. దానికి హోత ఎవరయ్యా అంటే అర్జునుడు. మరి దానికి సృక్కు స్రవం, గాంధీవము అతడి యొక్క బాణాలు, అలాగే ఆ కురురాజు యొక్క సైన్యం అంతా ఉందే అందులో సమర్పించేటటువంటి నెయ్యి అవుతుంది. అంతేకాదు ఈ కార్యం మొత్తం నెరవేర్చటానికి నువ్వే వేత్తవి, అధ్వరుడవు, కాబట్టి ఈ పని జరిగి తీరుతుంది అన్నాడు. ఈ మాటలు విని కృష్ణుడు మనసులో అనుకున్నాడు, ఆహా ఏమిటి ఇతని యొక్క మనోనిశ్చయం అనుకొని వికర్తన కుమార అని సంబోధించాడు. అంటే శరీరం మీద ఉండేటటువంటి సహజ కవచ కుండలాలని కత్తితో కోసి ఇచ్చాడు కాబట్టి వైకర్తనుడు అని పేరు వచ్చింది.
నీవు సర్వజ్ఞుడు అయి కూడా గతంలో రావణాసురుడు చేసినటువంటి పనినే అనుకరిస్తున్నావు. నాకేవో కొన్ని ముఖ ప్రీతికరమైనటువంటి మాటలు చెప్పి వెళ్ళిపోవాలా అనుకుంటున్నావా నువ్వు? కానీ నీకు పూర్తిగా జయాభిలాష కలిగింది అని నేను కనిపెట్టాను. అంటే నువ్వు యుద్ధంలో జయిస్తావు అనుకుంటున్నావేమో, అది జరగదని చెబుతున్నాడు. సేవాధర్మం కాబట్టి రాజ్యాన్ని పరిపాలించలేను అని అనుకుని జంకుతున్నావేమో. నేనేముండి నీకు రాజ్య సంపద ఇస్తూ ఉంటే ఎవడా ధృతరాష్ట్ర సూతి కాదంటానికి? ఈ మాటకేమంటావో చెప్పు అన్నాడు. నేనే నీకు సంపద కట్టబెడుతున్నాను, వాడెవడు కాదు అంటానికి లేదంటానికి? అంతేకాదు, నీ ప్రగల్భాలు కట్టిపెట్టు కర్ణ. 1000 మంది భీష్ములైన 10,000 మంది కర్ణులైన అర్జునుడి చేతిలో వధింపబడతారు, ఇది నిక్కువము అన్నాడు. అప్పుడు కర్ణుడు అన్నాడు, ఓ కృష్ణ, నీ వాక్యాల్లో ఎక్కడా అనృతం అనేది లేదు, సర్వము నువ్వు అన్నట్లే జరుగుతుంది. ఇంత గురు తిరిగినటువంటి నీకు ఈ కర్ణుడి యొక్క మనోనిశ్చయం మాత్రం తెలియటం లేదా అన్నాడు. అలా తెలిసి కూడా నన్ను ఎందుకు నిర్బంధిస్తున్నావు? ఇప్పుడు తటస్థమైన పృథివీంద్ర మహాప్రళయంబు పట్ల భూమిపతియు తమ్ముడు అశకుని మిత్రుడు నల్వురు వీరకారకుల్ కపటము లేదు కింత ఇట కౌరవనాశన సూచనల్ నిజము అపరిమితంబుగ కనగనయడు నాకును ఏమి చేయుదు? కృష్ణ, ఈ యొక్క యుద్ధానికి నలుగురే కారణం. దుర్యోధనుడు, నేను, శకుని, దుశ్శాసనుడు. ఇందులో కొంచెం కూడా అవాస్తవం లేదు. అంతేకాదు, కౌరవుల యొక్క నాశనం జరిగేటటువంటి సూచనలు ఎన్నో నాకు కనిపిస్తూ ఉన్నాయి ప్రతిరోజు. నేనేం చేయగలుగుతాను? ఈ భూమికి వినాశనం సమీపించబోతోంది అని నాకు అనిపిస్తోంది. ఒక్క మాట ఇవ్వు కృష్ణ అన్నాడండి. ఏమిటో తెలుసా? నేను పాండవులకు అన్నయ్యను అనేటువంటి విషయం యుద్ధం పూర్తయ్యేదాకా ధర్మరాజుకు గాని మిగతా పాండవులకు గాని చెప్పను అని నాకు మాట ఇవ్వు అన్నాడు. ఇది కర్ణుడు అద్భుతమైన మాట. ఎందుకంటావా? ఈ క్షత్రియులు మంచం మీద పడి 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 తీసుకొని మరణిస్తే రాజ్యాంతే నరకం ధ్రువం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం నరకానికి వెళతారు. అదే యుద్ధరంగంలో గనక శస్త్రాలతోటి అస్త్రాలతోటి వధింపబడితే స్వర్గలోకానికి వెళతారు, వీరస్వర్గము అంటారు. కాబట్టి క్షత్రియులకు తగింది వీరస్వర్గం అలంకరించటం. అందువల్ల వీళ్ళందరూ కూడా వెళ్ళిపోవాల్సిందేను. అందువల్ల యుద్ధాన్ని మాత్రం ఏ పరిస్థితుల్లో ఆపద్దు. యుద్ధం పూర్తయ్యేదాకా ఈ సత్యాన్ని దాచిపెట్టాలి నువ్వు కృష్ణ అన్నాడు. ఇది కర్ణుడి యొక్క ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం తెలియజేసేటటువంటి ఘట్టం. మరి మూల భారతంలో కర్ణుడు ఏ విధంగా మాట్లాడాడు, మరి అవి కూడా మనం తెలుసుకోవాలి కదా. ఇవాళ మనం కేవలం పాండవోద్యోగ విజయాల్లో తిరుపతి వెంకట కవులు రాసినటువంటి అద్భుతమైన పద్యాలను అనుసంధానం చేశాం. మరి మూల భారతంలో తిక్కన గారు ఏం రాశారు తెలుగు భారతంలో, ఆ విషయాలని రేపటి రోజు
కృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో మీతో ముచ్చడించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి కృష్ణ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం.